హలో, నమస్కారం అండి. నా పేరు వెంకటేశ్వర్లు. మా ఛానల్ పేరు తాటి వెంకటేశ్వర్లు 5382. ఈరోజు నేను చెప్పబోయేది బంధుత్వం గురించండి. బంధుత్వం అనేది ఒకప్పటికి ఇప్పటికీ చాలా మారిందండి. కాబట్టి ఒకప్పటి బంధుత్వం అనేది ఒక ఉమ్మడి ఫ్యామిలీ లాగా ఉండేది. ఒక అన్నైనా, తమ్ముడైనా, అక్కైనా, చెల్లైనా అంతా కూడా మంచిగా ఉమ్మడి ఫ్యామిలీగా ఉండేటివి. దానికి కారణం ఏమిటి అంటే డబ్బు విలువ తెలియదు. అందరము ఒకటే అనే కాన్సెప్ట్తో ముందుకు వెళ్ళారు. ఏది చేసినా అందరూ కూడా సమానంగా, ఈక్వల్గా ఒకరికొకరు షేర్ చేసుకుంటూ జీవితాన్ని గడిపారు. ఉన్నా లేకున్నా కూడా అంతా కూడా అండర్స్టాండింగ్ తోటి లైఫ్ని సాగించారు. ఒకప్పుడు ఫోన్స్, టీవీస్ ఏమీ కూడా లేవు. ఎక్కడో ఒకటి ఉండే టీవీ, ఇంటికి ఒకటి రేడియో, ఉండేటివి. కాబట్టి అప్పటి వారు హ్యాపీగా కూర్చొని అందరూ కూడా మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటూ జీవనం గడిపించారు. అప్పటి తిండి కానీ, అప్పటి మనుషులు కానీ చూడని ఇప్పటికీ కూడా చాలా యాక్టివ్గా, ఆనందంగా ఉంటారు. ఇప్పుడు ఉన్న జనరేషన్ మాత్రం జీరోనండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఫ్యామిలీ కూడా అందరూ కూడా ఆశించేది నా ఫ్యామిలీ, నా పిల్లలు, నా సంసారము అనే జీవితం మీదే ఉన్నారు. కానీ ప్రేమతోటి, అభిమానంతో ఉండేవారు చాలా అరుదండి. ఎక్కడైనా చాలా అరుదుగా ఉన్నారండి. ప్రజెంట్ మూమెంట్ అలా ఉంది. కాబట్టి ఇప్పటి జనరేషన్లో పిల్లలు కూడా అలానే తయారవుతున్నారు.
అంతే కదండి. మనం బట్టి మన పిల్లలు ఉంటారు. మనం ఎలా ఉంటామో మన పిల్లలు కూడా అలానే ఉంటున్నాము. కాబట్టి దానికి తోడు డబ్బు అనేది చాలా జబ్బండి. ఓ మాట చెప్పాలంటే డబ్బు ఉంటేనే మనుషులు దగ్గరికి రావడము, పలకరించడము అలా అవుతుంది. కాబట్టి అందరికీ డబ్బు అనేది ఉండాలి అనేది లేదు కదా. డిపెండ్ ఆన్ ఎవరి టైం వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది, అంతే కదా. కాబట్టి ఒకప్పుడు బంధానికి, ఆప్యాయతకు మంచిగా ప్రజలు ఆనందంగా సహకరిస్తూ మంచిగా ముందుకు వెళ్ళేవాళ్ళు. మనసులో ఎలాంటి అభిమానాలు లేకుండా, ఎలాంటి కూడా లేకుండా మంచిగా నడుస్తూ ముందుకు సాగిపోయారు. ఇప్పటి జీవనం ఎలా ఉంది అంటే అన్నైనా, తమ్ముడైనా, అక్కైనా, చెల్లైనా డబ్బును చూసి గౌరవిస్తున్నారు. సమాజంలో ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా ఇలానే ఉంటుంది. ఎక్కడో ఒక్కటి చూద్దామన్నా అవపడదు. ప్రతి మనిషికి ఏమైందంటే నా ఫ్యామిలీ, నా పిల్లలు, నా జీవితము, నా సంసారము అనేది మైండ్ సెట్లో బాగా నాటిపోయింది. కానీ అది ఎంతకాలం ఉంటుందండి? డబ్బు ఉంటేనే ఉంటుంది. కానీ డబ్బు ఎప్పుడు మనిషికి శాశ్వతం కాదు కదా. అవును కదా, శాశ్వతం కాదు కదా. దానికి ఒక సామెత కూడా ఉందండి, చిన్న సామెత కూడా చెప్పాలనుకుంటున్నాను నేను మీతోటి. బెల్లం అనేది ఉంటేనే ఈగలు వాడుతాయట, ఈగలు వాలుతాయి. బెల్లం ఉంటేనే ఈగలు వాలుతాయి. ఇప్పుడు అదే పద్ధతిలో కూడా చాలామంది జీవితాలు ఉన్నాయి. అందరికీ డబ్బు ఉండాలని లేదు. కొంతమంది అట్లా, కొంతమంది ఇట్లా కూడా ఉంటారు. మనిషి విలువ అనేది తెలుసుకున్నవాడు ఎప్పుడూ కూడా పక్కవాడిని గ్రహిస్తాడు. నాకెందుకు అనేవాడు ఎప్పుడూ కూడా ఎవరిని కూడా గ్రహించడు.
ఎందుకంటావా? ఏంటో ఈ ప్రపంచం అనేది అలా సాగిపోతుంది. డబ్బు ఉన్న ఆలోచన ఎలా ఉంటుంది అంటే, వాడు ఆ వ్యక్తి యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, ఓహో నా కాడ డబ్బు ఉంది, ఎవరితో అవసరం లేదు, డబ్బులు పెడితే ఎవరైనా వస్తారు అనే కాన్సెప్ట్లో ఉంటాడు. ఒక తమ్ముతోనో, ఓ చెల్లెతోనో, ఓ అక్కతోనో ఫ్రీగా ఉన్నామనుకోండి, ఈ ప్రపంచంలో వాళ్ళు ఏమడుగుతారో, నన్ను ఏమంటారో, మళ్ళా వాళ్ళకి పెట్టాలి, ఎందుకు ఇదంతా? మనలో మనం ఉంటూ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటే చాలులే అనుకునే ప్రజలు ఈ రోజుల్లో చాలా మందిని ప్రపంచంలో చూస్తున్నాము. డబ్బు ఎప్పుడూ శాశ్వతం కాదండి. ప్రేమ, అభిమానం, ఆప్యాయత అనేది వెరీ ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. ప్రేమలో ఉన్న ఆప్యాయత, అనురాగం మనకెప్పుడూ కూడా సపోర్ట్ ఇస్తూ ముందుకు మంచిగా సాగుతుంది. ఎందుకు అంటారా? వాళ్ళ దగ్గర ఏంటంటే నాది, మనది, మనవాళ్ళు, మన బంధుత్వం, నారక సంబంధము అనేది కాన్సెప్ట్లో ఉంటారు. వాడితో మనము ఎంతవరకైనా హ్యాపీగా, ఫ్రీగా, ఫ్రెండ్లీగా ముందుకు వెళ్ళవచ్చు. అసలు ప్రేమ అంటే అదేనండి, అదే కావాలి. ఇప్పుడు ప్రతిదీ కూడా డబ్బుతోటే ముడిపడకుండా ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్యామిలీ అన్నప్పుడు ఒకడు ఎక్కువ, ఒకడు తక్కువ అనేకుండే భావాలు కూడా ఉండొచ్చు. నీవు ఎక్కువ ఉంటే మీరే తింటారు. ఎంత ఉన్నా మీ ఫ్యామిలీ, మీరు, మీ పిల్లలు తింటారు. అంతేగాని ఏదో వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, నా ఆస్తి అయిపోతుందేమో,
తర్వాత ఏంటో పరిస్థితి అనే విధంగా ఉండకూడదండి. ఒకడు కష్టపడి పైకి వస్తాడు, ఒకడు ఎంత చేసినా కానీ జీవితంలో వాడు అదే స్థాయిలో ఉంటాడు. దట్ ఈస్ కర్మ. దట్ ఈస్ కర్మ. కాబట్టి నేను చెప్పేది ఏమనగా, ఇప్పటికీ కాదు ఎప్పటికైనా ప్రేమ, అభిమానము అనేది మనిషిలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మన బంధుత్వము, మన సమాజము, మన జీవితము అద్భుతంగా, ఆనందంగా ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే, ఉండవాడు కొంచెం లేనివాడిని పుషప్ కూడా ఇవ్వచ్చు. అది తనలో ఉంటే, అంతేగాని పుషప్ అంటే ఏదో మనకు డబ్బులు పెట్టాలని, చూడాలని కాదు. సలహాలు, సజెషన్స్ కూడా ఇచ్చి మనల్ని పైకి తీసుకొని ఒక స్టేజ్ వరకు తీసుకొని కూడా వెళ్ళవచ్చు. అంతేగాని డబ్బే పెట్టాలి, డబ్బే చేయాలి, వీడు అడిగితే ఏమైనా అంటాడేమో, వాడు చూస్తే ఏమైనా అంటాడేమో అనే కాన్సెప్ట్ మాత్రం పెట్టుకోవద్దు. ఒక మనిషికి సపోర్ట్ అనేది ఉంటే వాడు ఒక స్థాయి వరకు కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా ఒకప్పటి ఉమ్మడి కుటుంబము మళ్ళీ మనము ఈ జీవితంలో ఎప్పుడూ కూడా చూడలేమండి. అప్పటి ఆప్యాయతలు, అప్పటి అనురాగాలు, ఫోన్ లేకున్నా, టీవీ లేకున్నా, ఏమీ లేకున్నా కానీ మనస్ఫూర్తిగా మాట్లాడుకొని ఆప్యాయతలు, అనురాగాలు పంచుకుంటూ జీవనం మంచిగా గడుపుతూ హ్యాపీగా ఉండేవాళ్ళు. మనుషుల్లో కల్మషం అనేది ఎప్పుడైతే ఉంటుందో, ఇది అంతేనండి, ఇంకా నేను చెప్పకూడదు ఇక కదా. అందుకే అప్పుడు ఒక్కొక్క ఫ్యామిలీకి మినిమము 3 నుండి 5 వరకు సంతానం కూడా ఉండేది. కానీ ఇప్పటి వారు ఏమో 1, 2
అంతే, దానికే వామ్మో అంటున్నారు. అంటే ఇప్పటి వరకు ఏంటంటే ఎప్పటిలాగా ప్రేమలు అభిమానాలు అనేది చాలా కష్టం అండి. ఇప్పుడు ప్రపంచంలో చాలా కష్టం అండి. ఎందుకు అంటే ఫోన్స్, ఫస్ట్ డబ్బు అనేది బాగా పిచ్చి అయిపోయిందండి ప్రతి ఒక్కరికి కూడా. డబ్బు ఉంటేనే మనిషి అన్నట్టు అయిపోయింది. ఆ డబ్బు ఎప్పుడు శాశ్వతం కాదండి. అవును కదా. మనిషి యొక్క ప్రేమ, అభిమానము, ఆప్యాయత అవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనుషులకి ఏంటంటే కూర్చున్న కాడికి అన్నీ కూడా వస్తున్నాయి. అది ఏదైనా కానివ్వండి. అందుకే ఎవరితో ఎవరికి అవసరం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అది మనం నిర్ణయించుకుంది, అంతేగాని కాలం కాదు. కాబట్టి అప్పుడు ఫోన్స్ లేవు, ఇప్పుడు ఫోన్స్ ఉన్నాయి. అప్పుడు రేడియోలు ఉన్నాయి, ఇప్పుడు టీవీలు ఉన్నాయి. అప్పుడు సైకిళ్ళు ఉన్నాయి, ఇప్పుడు బైకులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. అలా ఆ విధంగా మనిషి జీవితం అనేది సాగిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫోన్ లేవు, అందరూ కూడా ప్రశాంతంగా హ్యాపీగా సాయంత్రం పూట ఒక దగ్గర కూర్చొని మంచి మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటూ మనోభావాలు చెప్పుకుంటూ ప్రేమను పోషిస్తూ మాట్లాడుకునేవారు. కానీ ఇప్పటి ప్రపంచం ఎలా ఉంది? ఫోన్ ఐఫోను, ఐఎస్ఓ, ఆండ్రాయిడ్, ఇలా డిఫరెంట్ ఫోన్స్ కూడా ఉన్నాయి. వాళ్ళ యొక్క ప్రపంచమే ఫోన్లు అయిపోయినాయి. వాళ్ళ జీవితమే ఫోన్లు అయిపోయినాయి. ఒక కుటుంబంలో ఒక నలుగురు ఉన్నారు అంటే ఆ నలుగురికి కూడా ఫోన్స్ కంపల్సరీ ఉంటున్నాయి కదా. ఒకరోజు మనం ఒక ఇంటికి వెళ్తే రమ్మంటారు, బాగానే ఉంది, కూర్చుంటాం బాగానే ఉంటుంది, ఆహ్వానం బాగానే ఉంటుంది. తీరా చూస్తే కొడుకు బిజీ కొడుకు, కూతురు బిజీ కొడుకు, ఎవరు బిజీ వాళ్ళ లైఫ్లో అలా ఉంటున్నారు. అదే ఫోన్ అనేది లేకుంటే మనము ఆప్యాయతతోటి అనురాగంతో ఉండేవాళ్ళం. అందుకే ప్రేమ అనేది మనిషిలో ఉంటే వాడు ఎలా అయినా మనని చూసుకునే ఆస్కారం కూడా ఉంటుంది.
ఏముందులే అనుకుంటే అది అలానే ఉంటుంది. కాబట్టి ప్రతి మనిషి కూడా ఆప్యాయత అనురాగాన్ని పెంచుకుంటే చాలా బాగుంటుందండి. ఆ లైఫ్, ఆ విధానము కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడేంటంటే స్టూడెంట్ లైఫ్ కూడా ఫోన్లతోనే అయిపోతుంది. కాబట్టి అప్పటికి ఇప్పటికీ మన జీవితంలో ఎన్నో మార్పులు, చేర్పులు చాలా వచ్చాయండి. ఏది ఏమైనా అప్పటి కాలంలోనే చాలా బాగుందండి. ఎందుకంటే ఆ ఆప్యాయత, ఆ అనురాగం తలుచుకుంటేనే గుండె చాలా హ్యాపీగా ఉంటుందండి. నేను కోరుకునేది కూడా ఆ ఒక్కటేనండి. ప్రేమలు, అభిమానాలు, ఆప్యాయతలు ఉంటే మనిషి చాలా హ్యాపీగా జీవిస్తూ ముందుకు సాగుతాడు. నాది అనే భావన ఒక్కటి మనలో లేనంత వరకు అన్నీ కూడా సాఫీగా జరుగుతూ పోతూ ఉంటాయి. అందుకే మనది, మనవారు, మన ఫ్రెండ్స్, మన రిలేషన్, నా అక్క, నా తమ్ముడు, నా అన్న, మా అమ్మ, మా నాన్న అనే భావన ప్రతి మనిషిలో ఉండాలి. ఉంటే అప్పుడు ఫ్యామిలీ అందరూ కూడా హ్యాపీగా, ఆనందంగా ఉంటారు. అభిమానాలు, ఆప్యాయతలు అనేవి చాలా వరకు మనని ముందుకు తీసుకొని పోతాయి. కాబట్టి మనము అదే కాన్సెప్ట్లో ఉంటే చాలా బాగుంటుంది అని నా యొక్క అభిప్రాయము. నాది పక్కన పెట్టేసి మనది, మనవాడు అనే కాన్సెప్ట్ ఉంటే మాత్రం హ్యాపీ జీవనము గడపవచ్చు. చిన్నవాడైనా, పెద్దవాడైనా, ఎవరైనా సరే అదే కాన్సెప్ట్లో ఉంటే చాలా మంచిది కదా. ఏది ఏమైనా మనము ఈ జీవితంలో అందరితో మంచిగా నవ్వుతూ, ఆడుతూ మంచిగా గడపాలని ఆశిస్తూ నేను
ఈ ముందుకు తీసుకొస్తున్న వీడియో అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. తప్పగా చూసి ఆశిస్తారని నేను ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాము. మీ యొక్క సహకారము తో ముందుకు వెళ్దాము. నమస్తే.